రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం వైసీపీ నాయకులు గీసాల వీరబాబు తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి సిరి టెక్నాలజీస్ సిఇఓ కొప్పిశెట్టి షణ్ముగ సుదర్శన్ రాజు వారి సతీమణి రేఖ ఇటీవల మాపై మీడియా సమావేశంలో మాట్లాడిన తీరుకు మీడియా సమావేశం నిర్వహించామని తెలిపారు. మా ఇంద్రపాలెం గ్రామంలోనే 7 నిరుద్యోగ యువకుల వద్ద నుంచి ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల రూపాయల చొప్పున 21 లక్షల రూపాయలు వారి వద్ద నుంచి వసూలు చేసి మోసం చేశాడని మీడియా ముందు తెలిపారు. ఇందులో అక్రమాలు తాము చేయలేదని, వ్యాపారం నిమిత్తం మాకు రావాల్సిన సుమారు 70 లక్షల రూపాయలను అడిగినందుకే మాపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. అనంతరం కొప్పిశెట్టి షణ్ముగ సుదర్శన్ రాజు దంపతులు చేతిలో మోసపోయిన బాధితులు మీడియాతో మాట్లాడారు. మా అబ్బాయి జాబ్ ఇప్పిస్తానన్నాడండి ఆయన. అందుకని ఆయన మురళి అండి, మురళి మా అబ్బాయి జాబ్ ఇప్పిస్తానన్నాడండి. దగ్గర 3 లక్షల దగ్గర ఇచ్చామండి. జాబ్ ఇప్పిస్తానని తీసుకెళ్ళి ఒక 4 నెలలు ఉంచుకొని తిరిగి పంపించేశారండి. ఇంకా ఏమి జాబ్ లేదు, ఏమీ లేదండి. పిలుస్తాం ఇంటికి, మేము కంపెనీ నుంచి పిలుస్తాం, అప్పుడు వద్దురు కానీ అందాక ఇంటికి వెళ్ళిపోండి అని అన్నారండి. 5 నెలల వరకు చూసామండి. వస్తారో జీతం లేదు, ఏమీ లేదు. జీతం ఇస్తామని అన్నారంటే తినాలని, జీతం ఇస్తారని చూస్తుంటే జీతం ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదండి. 5 నెలలు ఇంట్లో ఉన్నాడండి. ఫోన్ చేస్తుంటే మీరు అక్కడే ఉండండి, మీకు లింక్ పంపుతాం, లింక్ పంపాక దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవుతుంది కానీ అని చెప్పేవారండి. కానీ ఏ లింకు పంపేవారు కాదంటే 5-6 నెలలు అయిపోయిందండి. ఓ రోజు ఈయన కిరణ్ గారిని గట్టిగా అడిగితేనండి, మీకు కంపెనీకి సంబంధం ఏమీ లేదమ్మా, నేను చెప్తాను మీకు డబ్బులు ఏమైనా ఇవ్వాలంటే నేను ఇస్తానులే, మీరు కంగారు పడకండి అన్న. దగ్గర 9 నెలలు అయిందండి. డబ్బులు లేవు, ఏమీ లేవండి. ఆ డబ్బులు అడుగుతున్నప్పుడల్లా ఇస్తాను అంటాడండి. ఇప్పటికి ఏమి రూపాయి ఇవ్వలేదండి. మాకు జీతం ఒక 5 నెలలు 6 నెలల జీతం వేస్తారండి. కానీ ఏమీ ఇవ్వలేదండి. మళ్ళీ ఆయనకి ఇచ్చామండి. ఫోన్ ద్వారా ఉందండి. ఆయనతో మేము మాట్లాడి కూడా ఉన్నాయండి. పడకండి ఇస్తాము. అక్కడ సిఇఓని అరెస్ట్ చేశారు, కోర్టులో వేసారు కేసు. కోర్టులో అతను బాపట్ల వెళ్ళిపోయాడు సిఇఓ. అక్కడ పోలీసు వాళ్ళు ఎదుగుతున్నారు, అతను దొరికే వరకు రాక కోర్టు కేసులో ఉంది. అది జరిగేటప్పుడు లేట్ అవుతుంది, మీ డబ్బులు వచ్చేటప్పుడు టైం పడుతుంది, అప్పటి వరకు ఉండాలి. మీకు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు తీసుకోండి, రూపాయి ఇస్తే రూపాయి తీసుకోండి అని చెప్తున్నాడండి. నేను ఇలా సాయి టెక్నాలజీస్ కోసం తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయనతో డిస్కస్ చేసి మొత్తం అంతా ఇలాగా కంపెనీ కోసం మాట్లాడాను మొత్తం. అయితే ఎంఎన్సీలో జాబ్ ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర 50,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అలా 2 మంత్స్ చేశాను. 2 మంత్స్ చేసిన తర్వాత ఫోన్ చేశాను నేను వాళ్ళకి ఇద్దరికి, షణ్ముఖ్కి తర్వాత వాళ్ళ ఫ్యాక్టరీ గారికి. చేసిన తర్వాత ఏమో వస్తుంది, మెయిల్ వస్తుంది అలా అని చెప్పి అలా 6 మంత్స్ చేశారు. 6 మంత్స్ చేసిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా విటీస్ అనే కంపెనీ వచ్చింది కదండి, దానికి ఏమో నీకు వేస్తున్నాము, నువ్వు ఇంకా ఎంఎన్సీకి వెళ్ళలేవు అది అని చెప్పి నాకు అబద్ధం చెప్పేసి మొత్తం అంతా గిగ్లీస్లో నాకు ఆఫర్ లెటర్ ఇప్పించారండి. మొత్తం నాకు వద్దన్నా, నేను ఆఫర్ లెటర్ నాకు వద్దు, ఆ కంపెనీ మూసేస్తున్నారు, నేను ఇది అంటే నేను ఉన్నాను కదా నీకు ఎందుకు, నేను అది ఇది అని చెప్పి ఒట్లో వేయించి అందులో తోసారన్న. నాకు తోసిన తర్వాత ఇంకా నాకు మన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత నాకు ఇలా వద్దన్నా, మరి నాకు ఇలా కంపెనీ మూసారు కదా, నా డబ్బులు నాకు ఇచ్చానంటే రేపు ఇస్తాను, నేను ఎల్లుండి ఇస్తాను అది అని చెప్పి అలా తిప్పించుకున్నాను. అలా 1 ఇయర్ అయిందన్న. ఇప్పుడు కూడా అసలు ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వడు. కనీసం నేను రోజుకి 100 టైమ్స్ కాల్ చేస్తాను, కనీసం రెస్పాండ్ ఇవ్వడు. మెసేజ్ చేస్తాడు అంత వాట్సాప్లో. ఇలా 2 మినిట్స్ చేస్తే నేను 3 lakhs పే చేశాను. ఇలా సోషల్ మీడియాలోని నేను ఇలా సాయి సిరి టెక్నాలజీస్ కోసం చూసాను. చూసిన తర్వాత నాకు ఇలాగంటే మా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం డిస్కస్ చేసి ఆయనతోనే చేశాను. తెలియదు కూడా. అందరికీ నమస్కారం అండి. నా పేరు గీసాల వీరబాబు, నాది ఇంద్రపాలెం. మొన్న 3వ తారీఖున జరిగిన సమావేశంలో కొప్పిశెట్టి షణ్ముఖ సుదర్శన్ రాజు, రేఖ వీళ్ళిద్దరూ మీడియా సమావేశం పెట్టి మేమేదో అసత్య ప్రచారాలు చేస్తున్నామని చెప్పి మా మీద మీడియాలో తెలిపారు. దానికి ఖండనగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అసలు వాస్తవాలు ఏంటి, నిజాలు ఏంటి అని తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెడుతున్నాను. నేనేదో అసత్య ప్రచారాలు చేస్తున్నానని చెప్పి
కొప్పిశెట్టి షణ్ముఖ సుదర్శన్ రాజు సస్పెండ్ పెట్టడం జరిగింది. అసలు ఏం చేస్తున్నారు అసలు చెప్తారు. అతని మీద నేను కేవలం ఒక రమేష్ అనే అతను కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి ఫోన్ చేశాడు. ఏం నిమిత్తం చేశాడు? సార్ నాకు నేను తెలంగాణలో ఒక స్టూడెంట్ని, కొప్పిశెట్టి షణ్ముఖ సుదర్శన్ రాజు దగ్గరికి నేను ఉద్యోగ నిమిత్తం వెళ్ళాను. అతను నా దగ్గర 3 లక్షలు తీసుకుని నన్ను మోసం చేశాడు, నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాడని తప్ప ఇలాగా కేసాల ఆనందం మోసం చేశాడని కానీ, కేసాల ఆనందం దగ్గరికి నేను వెళ్ళానని కానీ, అతను మోసం చేశాడని కానీ ఇతను చెప్పలేదు. కేవలం షణ్ముఖ్ అనే అతను మోసం చేశాడని చెప్పి కొండబాబు గారికి ఫోన్ చేశాడు. అదొకటి. ఇంకొకటి, మియాపూర్ పోలీస్ స్టేషన్లో నా మీద ఎలాంటి కేసులు లేవు అని చెప్పాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసులు లేకపోతే నా మీద కేసు ఎందుకు పెట్టావు అని చెప్పి మనోడు రాజ్ కుమార్ అనే అతనికి వాయిస్ మెసేజ్ పెట్టాడు. వాయిస్ మెసేజ్ పెట్టి నీ అంతు నేను చూస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ ఆడియో రిపోర్ట్ కూడా నాకు దగ్గర ఉంది. అది కూడా మేము ఇంటర్వ్యూ చూస్తాను. నిజంగా అసలు ఎవరు షణ్ముఖ్, కొప్పిశెట్టి షణ్ముఖ్ అనే అతను ఎవరు అసలు? కేవలం అతను మనకు ఎలా పరిచయం అంటే ఇంద్రపాలెంలో మన ముస్లిం గుడి బ్యాక్ సైడ్ బాలాజీ బ్యాంకర్ అని చెప్పి శివగారు ఉన్నారు. ఆయన దగ్గర 15 లక్షలు చిట్ వేశారు వీళ్ళు. చిట్ వేసి దానికి అటాచ్మెంట్గా వాళ్ళ బిల్డింగ్ పెట్టారు. బిల్డింగ్ పెడితే అది 18 లక్షలు 19 లక్షలు అయినా కట్టాల్సి వస్తే కట్టకుండా వీళ్ళ పరారీలో ఉండగా వీళ్ళ మదరు ఎవరైతే కొప్పిశెట్టి షణ్ముఖ సుదర్శన్ రాజు ఉన్నాడో వాళ్ళ మదరు మా నాన్నగారిని తెలిసి ఇలాగ శ్రీని గారు ఇలా ఉందండి మా పరిస్థితి, చూస్తేనేమో ఇలా అయిపోయింది, బిల్డింగ్ ఏమో ఇతను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇలా ఉన్నాడు, ఒకసారి మీరు మాట్లాడారంటే మా ఇంటికి వస్తే శివగారిని మాట్లాడి ఆయనతో రిక్వెస్ట్ చేసి ఆ 18 లక్షల్లో తగ్గించండి, ఆ పరిస్థితి బాగాలేదని చెప్పి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి 10 లక్షలు లాభం చేకూరే విధంగా శివగారిని రిక్వెస్ట్ చేసాం మేము. అలా నాకు పరిచయం. అయితే ఇలా పరిచయం ఇలా అయినందుకు ఇతనికి 10 లక్షలు మేము లాభం చేకూర్చినందుకు ఇతను హైదరాబాద్ నుంచి వచ్చి మా నాన్నగారిని కలిసి సార్ చాలా థ్యాంక్స్ సార్, నాకు ఇలా హెల్ప్ చేశారు అని చెప్పి కలిసి ఇలాగా జాబ్ కన్సల్టెన్సీ అని చెప్పి సాయిశ్రీ టెక్నాలజీస్ అని నేను హైదరాబాద్లో పెట్టాను, ఇందులో నేను ఉద్యోగాలు ఏమి ఇస్తాను అని చెప్తే సరే అంత బాగానే ఉందిలే బాగా చేసుకో అని చెప్తే లేదు సార్ మనం ఇక్కడ మీరు పొలిటికల్గా ఉన్నారు కదా, నాకు మీ హెల్ప్ అంత అయినా అవసరం ఉంది, నాకు నేను ఇలా వీడిని కలుస్తున్నానండి, మీరు ఒకసారి నాకు హెల్ప్ చేసి పెడతారా అని చెప్పి కన్నబాబుని కలుద్దాం అన్నారు. కన్నబాబు కృష్ణ సాగర్, కోనేటి బాలరాజు, సారిపల్లి బాబ్జీరావు, మనోజ్ రెడ్డి, నక్కా చిన్న, టేక్మూడి మురళి ఒక్కొక్కరు 3 లక్షల చొప్పున 21 లక్ష. గ్రీవెన్స్కి వెళ్తే ఇచ్చిన రిసిప్ట్. ఇతని మీద కేసులు లేవు, ఆధారాలు లేవు, మేము ఏ తప్పు చేయలేదు, ఇలా చేస్తున్నానని చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ మాటల్లో మీరు ఒకసారి విందిరిగానే నిజంగా అతను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇతను ఏం చేశాడు? టోటల్ లిస్ట్ ఇది. ఆ 200 మంది ఎవరైతే ఉన్నారో 232 మంది ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు తీసుకుని సుమారుగా 232 ఇంటూ 3 లక్షలు దగ్గరగా 5,80,00,000 ఇతను ఫ్రాడ్ చేశాడు. 5,80,00,000 ఫ్రాడ్ చేసి ఈ 232 జీతాలు ఇస్తానని చెప్పి ఉద్యోగాలకని చెప్పి బయలుదేరితే ఆ కంపెనీ బోర్డు ఎత్తేస్తే వెనక్కి వచ్చేసారు. వీళ్ళు వెనక్కి వచ్చేయగా వీళ్ళకి సమాధానం ఏంటంటే ఫోన్లు ఎత్తకపోవడం, ఇంటి దగ్గర అందుబాటులో లేకపోవడం. ఇతను ఏదైతే సాయిశ్రీ టెక్నాలజీస్ ఒక కన్సల్టెన్సీ ఉందో అది బోర్డు తిప్పాడు. వీళ్ళు ఎవరికే సమాధానాలు చెప్పట్లే. ఓన్లీ ఒక్క మన ఇంద్రపాలెంలోనే 16 మంది ఉన్నారు. ఓన్లీ ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో జరుగుతున్నప్పుడు 7 ఉన్నారు. ఈ 7 కూడా 3 లక్షల చొప్పున 21 లక్ష కట్టారు. ఆ 21 లక్షకి ఆధారాలు సుదర్శనం 1,00,000, సుదర్శనం 1,00,000, 99,000, 87,000, 50,000, 50,000, 50,000, 50,000, 50,000, 50,000, 50,000, 50,000, 45,000, 40,000, 30,000, 30,000, 30,000, 30,000 ఎన్ని టోటల్గా 15 లక్షలకు సంబంధించిన యూపీఐ ట్రాన్సాక్షన్ ఫోన్పే ద్వారా కేవలం ఇక్కడ ఉన్న 7 మాత్రమే. వీళ్ళు ఎంత ఇలా చేసి ఇప్పుడు మా మీద ఏదో చేసామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీడియా అంతటినీ పక్కద్రోవ పట్టించి కేవలం ఇది గీసాల ఆనందం చేశాడనో ఇంకెవరు చేశాడనో చెప్పినాడు. పక్కగా చేసింది వేరు అని చెప్పి ప్రూఫ్. ఇతను ఎవరైనా అడుగుతుంటే వాళ్ళకి ఇచ్చే సమాధానం నేను ఇవ్వంటారా, ఏం చేసుకుంటావో పో. ఇక ఈ మీడియా ముందు చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న మాటలు.
సంబంధించిన 7గురు కూడా గౌరవనీయులు జిల్లా సూపరింటెండెంట్ ఎస్పీ గారికి నిన్న గ్రీవెన్స్లో ఇచ్చిన కంప్లైంట్. అసలు విషయం చెప్పు దేని గురించి అంటే ఇలా అని చెప్తే మనం ఇతన్ని కన్నబాబు గారిని తీసుకెళ్ళి మాట్లాడి ఇది చేస్తే విషయం ఏంటంటే ఇతను మాతో పార్ట్నర్షిప్ పెడతానని చెప్పి ముందుకు వచ్చాడు. పార్ట్నర్షిప్ పెడతానంటే ఆ పార్ట్నర్షిప్ ఇద్దరు కలిసి చేసామన్నమాట. ఇది పార్ట్నర్షిప్ వీడియో. దీన్ని మనం ఏం చెప్తున్నాడంటే ఇది మేము చింపేసాము, 6ంటికి మేము వెళ్తే 8 మందిని లోపల పెట్టి మనుషులతో రెడీగా ఉన్నారు, ఇప్పటికే 8 మందిని మేము చంపేసాము, 9వ వ్యక్తి నువ్వే అవుతావు అని మేము బెదిరించినట్టుగా ఈ ఆధారాలన్నీ చింపేసినట్టుగా ఈ అందరికీ చెప్పి ప్రెస్ని పక్కలో పట్టించాడు. అసలు ఈ విషయాలు, ఈ ఆఫీస్ విషయాలు కానీ ఆనంద విషయాలు కానీ ఈ మాట్లాడడానికి ఇదంతా జరిగింది 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చింది? అసలు మొన్న 2024 ఎలక్షన్ కూడా నాతో తిరిగాడు, నాతో జెండా పట్టుకున్నాడు, నాతో ఇంద్రపాలెం అంతా తిరిగాడు. ఈ మనిషి ఇంతలా ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం చేయాల్సిన పని ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే గిగ్లీజ్ అనే కంపెనీలో సుమారు ఇతను 100 మందిని పంపించాను అని చెప్పి మొన్న 3వ తారీఖున పెట్టిన ప్రెస్ మీట్లో ఈ అందరి ముందు చెప్పాడు. 20 కోట్లు గిగ్లీజ్ కంపెనీ మోసం చేసింది, దాంట్లో నేను 100 మందిని పంపించాను, వాళ్ళందరూ తిరిగి వచ్చేసారు, వాళ్ళకి నేను సెటిల్ చేసుకుంటాను అని చెప్పాడు. గిగ్లీజ్ అనే కంపెనీ బోర్డు తిప్పేసింది 20 కోట్లు. ఇదే మన ఎన్టీవీలో వచ్చింది. ఈ గిగ్లీజ్ అనే కంపెనీలో జాయిన్ అవ్వండి, నేను హెల్ప్ చేస్తానని చెప్పి షణ్ముఖ్ పెట్టిన ఇది ఫేస్బుక్ పోస్ట్, ఇది అతని నెంబర్తో సహా. ఓటు ఎత్తేసిందని చెప్పి ఆ సాఫ్ట్వేర్ మీద కేసు పెట్టింది ఇతను ప్రధాన ముద్దాయిగా. ఎంత జరిగితే ఇందులో సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి ఫోన్ చేయడం, మన మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, ఈ 2 విషయాలు వాళ్ళు కనుక్కుని మా దగ్గరికి రావడంతో మేము అసత్య ప్రచారాలు చేస్తున్నామని చెప్పి ప్రధాన ఆరోపణ. మేము నిజంగా అసత్య ప్రచారాలు చేస్తే ఇతను చేసింది నిజం కాదా? గిగ్లీజ్ అనే కంపెనీలో ఈ యువకుడికి, వీళ్ళ అబ్బాయికి, ఆ యువకుడికి, వీళ్ళందరికీ కూడా ఆఫర్ లెటర్లు, ఫేక్ ఆఫర్ లెటర్లు ఇవన్నీ. వీళ్ళందరూ కూడా 5 నెలల దాంట్లో జీతానికి పనిచేశారు. 5 నెలలు బకాయిలు పెట్టి వీళ్ళ ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు వసూలు చేసి ఖచ్చితంగా డబ్బులు ఇప్పిస్తానన్న. ఎంతవరకు అయినా దీనికి వెళ్తాను నేను. ఇందులో ఇంద్రపాలెం నుంచి ఒకసారి మాట్లాడినట్టు జరిగినట్టు ఎలాంటి వారు కూడా మా మీద కంప్లైంట్ ఇవ్వలేదన్న. ఇక్కడ జరిగినప్పుడు ఎలాంటి ఇది కూడా చేయలేదన్న. ఇదిగో అన్న, ఇద్దరికి కూడా పార్ట్నర్షిప్ డీడ్ ఇది. అది ఎన్ని సంవత్సరాలు రాస్తున్నారు? దీనికి 2.5 సంవత్సరాలు రాసామండి. ఇది 2022 అయిపోయింది. అది అయిపోయింది. అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇతను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం కూడా చెప్తాను చూడండి అన్న. ఇతను మనకి పార్ట్నర్షిప్ పెట్టినప్పుడు కూడానే సమాన భాగస్వామ్యము, ఇందులో మన ఇద్దరు పార్ట్నర్షిప్స్, ఇందులో ఎంతైనా సరే షేర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ స్టూడెంట్ వెళ్ళినా అందులో మిగిలిన లాభాన్ని ఇద్దరు పంచుకోవాలి. అలా హైదరాబాద్ నుంచి ఎవరు వెళ్ళినా అది మనకు సంబంధం లేదు. ఇక్కడ నుంచి వెళ్తే మనకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్న ఒక 70 మంది స్టూడెంట్లని హైదరాబాద్ తీసుకెళ్ళిపోయేవాడు. అందులో మాకు లాస్ వచ్చింది. ఈ లాస్ వచ్చింది కదా, నువ్వు 70 మంది స్టూడెంట్ల దగ్గర నుంచి నువ్వు ఎంత అయితే తీసుకున్నావు అందులో మాకు సమాన పార్ట్నర్షిప్ మాకు ఇవ్వాలి కదా అని చెప్పి అడిగితేనే గొడవైందన్న. గొడవకు మూల కారణం అది. దీన్ని తీసుకుని ఈ గిగ్లీజ్ అనే కంపెనీ దీనికన్నా పెద్ద ఫ్రాడ్ ఇది. అదెంతన్నా 15 లక్షలు 20 లక్షలతో పెట్టాం, అందులో నష్టపోయినా కవర్ అవుతాం. ఇందులో ఒక్కసారిగా 6 కోట్ల రూపాయలు చూసినప్పటికీ మనోడికి ఏమీ అనిపించట్లేదు. ఇందులో ఈ విషయాన్ని నేను ఎక్కడైతే బయటికి తీసుకొస్తానో, ఎక్కడైతే బయట పెడతానో అని చెప్పి స్టూడెంట్ అందరూ వచ్చి నన్ను కలుస్తున్నారు, ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తున్నారు, మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నారు అన్న విషయం తెలుసుకుని మనోడు దీన్ని పక్కన ఉంచడానికి